హరే కృష్ణ. గుడ్ మార్నింగ్ అందరికీ. నవవిధ భక్తి సేవల గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇవాళ 3వ భక్తి సేవ అయినటువంటి స్మరణం గురించి చెప్పుకుందాం. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. సో శ్రవణం చెప్పుకున్నాము, పరీక్షిత్ మహారాజు విన్నాడు. కీర్తనం చెప్పుకున్నాము, సుఖదేవు చెప్పాడు భాగవతం గురించి. ఇప్పుడు స్మరణం. బాలుడుగా అయినా కూడా ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అని భగవంతుని నామస్మరణను మటుకు వదలలేదు. ఆయన నామస్మరణే, భగవంతుని నామస్మరణే ఆయనకు అన్ని కష్టాలు ఇచ్చినట్టుగా ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహం పొందింది. భగవంతుడిని నరసింహ అవతారంలో అసలు ఆ భగవంతుడి అవతారానికే కారణమైంది కూడా ఆయన భగవంతుని నామస్మరణ. ప్రహ్లాదుని నామస్మరణ ఆ భగవంతుడు ఇంకొక అవతారం ఎత్తడానికి ఒక కారణమైందనమాట. లేకుంటే మనం అందరం ఆ నరసింహస్వామి అవతారం చూసి ఉండవేమో. ఆయన నామస్మరణ అంత గొప్పది కాబట్టే ఆయన కష్టాలు కలిగాయి. ఆ కష్టాల నుంచి తొలగించడం కోసం, ప్రహ్లాదుడికి ఆ కష్టాలు రాకుండా ఉండడం కోసం కృష్ణుడు నరసింహ అవతారంలో వచ్చి అందరినీ, ఆయన ప్రహ్లాదుని కాకుండా అందరినీ కూడా హిరణ్యకశిపుడి బారి నుంచి కాపాడుతాడు. హిరణ్యకశిపుడికి కూడా శాప విమోచనం నుంచి ఆయన్ని కూడా కాపాడుతాడు. సో భగవంతుని నామస్మరణ అత్యున్నతమైనది. భగవంతుని ఎప్పుడు జపించుకుంటూ ఉంటే నాయన నారాయణ వాసుదేవ అని మనకు సమస్యలు ఉన్నప్పుడు జనరల్గా తలుచుకుంటాం భగవంతుని. బాగా మంచిగా ఉన్నప్పుడు పెద్దగా అనుకోం. నేను కూడా అంత బాగా ఉన్నప్పుడు, అంత ఎంజాయ్గా ఉన్నప్పుడు దేవుణ్ణి పూజ చేద్దాం, భజన చేద్దాం అనుకోం మనం. ఏదో కష్టం వచ్చినప్పుడు ఏం దేవుడా ఇలా చేస్తున్నావు అని అనుకుంటాం. అలా కాకుండా మన సంతోషంలో కూడా భగవంతుని తలుచుకుంటూ, భగవంతుని నామస్మరణ చేస్తూ, ఇంత మాత్రం మనం హ్యాపీగా ఉండడానికి ఈ జన్మకి ఆయన నామస్మరణ చేస్తే నెక్స్ట్ జన్మలో కనీసం ఆయన భక్తుడిగా పుట్టేలాగా మనల్ని చేయమని మనం భగవంతుని వేడుకుంటూ నామస్మరణ చేస్తూ అందరూ భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ హరే కృష్ణ.